కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కూడా చేసిందేమీ లేదు. కాంగ్రెస్ ఏమో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీ, 2 ఏళ్ల కింద దొంగ మాటలు చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి మీకు అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక ఇంకో దిక్కు పూజకు పనికిరాని పువ్వు ఆ బీజేపీ పార్టీ, ఆడు తెలంగాణకు చేసింది 12 ఏళ్ళ 12 పైసల పని కూడా చేయలే. కాబట్టి రెండు పార్టీలు కూడా వాళ్ళ ప్రజలకు అర్థమైపోయింది, వీళ్ళందరూ కూడా ఉత్తోళ్ళే. మళ్ళా పెద్దలు చెప్తారు ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలని. అట్లాగే కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకోవాలి, కేసీఆర్ నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి ఇలా తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి అర్థమయ్యింది. కొంత టైం ఉన్నది, కాకపోతే ఇంకో 2 ఏళ్ళు తనలాడాలి, ఇంకో 2 ఏళ్ళు కొట్లాడాలి. ఎందుకంటే ఒక తప్పుడు ఓటు శిక్ష 5 ఏళ్ళు. నేను అందుకే నిన్న మొన్న జిల్లాలు తిరిగినట్టు వరంగల్ పోయినా, కామారెడ్డి పోయినా, ఇంకా వేరే జిల్లాలు పోయినా, సిరిసిల్ల పోయినా, కరీంనగర్ పోయినా, అంతటా నేను ఒకటే చెప్పిన, ఏమంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఓటేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. తప్పు ఓటేస్తే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మనకు కరెక్షన్ అవకాశం ఉంటుంది తప్ప 5 ఏళ్ల లోపల మనం చేయగలిగేది ఏమి ఉండదు.